ఈరోజు ఆర్డీఓ గారికి వినతిపత్రం ఇవ్వటం జరిగింది. దీని సారాంశం మందాడి చెరువు నుంచి మా కిందకి వెళ్ళినటువంటి అలుజు కాలువ, ఈ కాలువ ఆక్రమణకి గురైంది. ఈ కాలువ ఆక్రమణకు గురైనందువల్ల చెరువులో నీళ్లు కూడా అలుజు నుంచి పోయేదానికి ఇబ్బందికర పరిస్థితులు కూడా ఏర్పడతాయి. కాబట్టి ఈ ఆక్రమణల్ని తొలగించాలని చెప్పి వామపక్ష పార్టీలుగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. దీంట్లో ఈ ఆక్రమణలో, ఈ అలుజు స్థల ఆక్రమణలో సెల్ టవర్ నిర్మాణం కూడా ఒకటి చేపట్టారు. అది కూడా మొత్తం అసలు కాలువనే పూర్తి చేసేటువంటి పరిస్థితి, పూర్తి చేసి సెల్ టవర్ కడతా ఉన్నారు. ఇది చాలా అన్యాయమైనటువంటి పరిస్థితి. ప్రభుత్వ స్థలాలు, కాలువలు, పారమోకులు అన్నీ కూడా ఇవన్నీ కూడా ఇరిగేషన్ సంబంధించి, రెవెన్యూ సంబంధించి ఉంటాయి. ఇవన్నీ కూడా బిల్డింగులు కూడా కట్టి ఉన్నారు, బిల్డింగులు కూడా కట్టారు. మరి ఎట్లా అనుమతులు ఇచ్చారు ఈ స్థలానికి, కాలువ స్థలాలకు అనేది కూడా ఒక ఆశ్చర్యకరమైనటువంటి విషయం. మళ్ళీ ఇప్పుడు సెల్ టవర్ కడతా ఉన్నారు. మొత్తం అలుజు కాలువ స్థలం అంతా కూడా ఆక్రమణకు గురైంది. రాబోయే రోజుల్లో ఆ నీళ్లు కూడా కిందకి వెళ్ళే పరిస్థితికి లేదు. ఇది మొత్తం కూడా మునకయ్యే పరిస్థితి పైకి ఏర్పడుతుంది. కాబట్టి అధికారులు ఒక జీవ ప్రభుత్వం చెప్తా ఉంది కాబట్టి అధికారులు చెప్తా ఉన్నారు, కాలువ స్థలాలు కానీ, చెరువు స్థలాలు కానీ, దానికి ఇరిగేషన్కి సంబంధించినటువంటి స్థలాలు ఏవి కూడా పట్టాలు ఇవ్వబడదు, పట్టాలు ఇచ్చేదానికి వీలు పడదని చెప్పి అధికారులు అనేక సందర్భాలు చెప్పుకున్నారు. మరి ఇవన్నీ కూడా ఎట్లా జరుగుతున్నాయి అనేది కూడా ఒక ప్రశ్నార్థకమైనటువంటి పరిస్థితి. వామపక్షాలుగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. సిపిఎం పార్టీగా ఈరోజు ఖచ్చితంగా అధికారులే ఆ స్థలాన్ని గుర్తించి మార్కింగ్ ఇచ్చారు. మొత్తం దానికి బిల్డింగులు ఉన్నాయి, సెల్ టవర్ ఉంది, అనేకమైనటువంటివి ఉన్నాయి. కాబట్టి అధికారులు మార్కింగ్ ఇచ్చిన వరకు ఖచ్చితంగా నిర్మాణాలు తొలగించాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం. అలా కానీ తొలగించకపోతే రాబోయే రోజుల్లో వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో ఆందోళన కూడా చేపట్టేటువంటి పరిస్థితి ఏర్పడుతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు కావలి వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో ఆర్డీఓ గారికి వినతిపత్రం ఇచ్చాం. ప్రధానంగా కావలి పట్టణంలో ఉన్నటువంటి మందాడ చెరువు రోజు రోజుకి ఆక్రమణలో గురవుతూ ఉంది. ఇప్పటికే దాని ఒరిజినల్ విస్తీర్ణం చాలా తగ్గిపోయింది. ఆక్రమించి పెద్ద పెద్ద బిల్డింగులు కట్టారు. బిల్డింగులు కట్టడమే కాదు, సెల్ టవర్ లాంటి దానికి కూడా రెంట్కి ఇచ్చేదానికి కూడా సిద్ధపడతా ఉన్నారు. వీటిని తక్షణమే తొలగించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తాం. ఇదివరకు ఏదైనా ఇటువంటి విషయాలు వచ్చినప్పుడు అధికారులు మేము ఇంకా పరిశీలిస్తామని అంటారు. కానీ ఈ విషయంలో అధికారులు చాలా స్పష్టంగా ఒక మార్కింగ్ చేశారు. ఇంతవరకు ఆక్రమణలకు గురైన వాళ్ళు చెప్తా ఉన్నారు. కాబట్టి ఈ మార్కింగ్ పరిధి లోపల ఏదైతే ఆక్రమణలు ఉన్నాయో అది బిల్డింగ్లు కానీ, సెల్ టవర్లు కానీ అవి ఖచ్చితంగా తొలగించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. కావలి పట్టణంలో అధికారులు ఉదయం పూట చేసినటువంటి హడావుడి ఆ నెక్స్ట్ డేకి ఆ హడావుడి ఉండట్లేదు. ఏదైతే ఆక్రమణని వాళ్ళు బోర్డులు వేస్తారో ఆ నెక్స్ట్ డేకి ఆ బోర్డులు లేకుండా చూస్తూ ఉన్నారు. అందుకని అట్లా కాకుండా వీటిని తక్షణమే ఈ సెల్ టవర్ని కానివ్వండి, ఆ కలుజు కాలువ ఆక్రమణ కానీ తొలగించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. ఇప్పుడే తెలియపరిచారా? గతంలో కూడా తెలియపరిచారు గురించి? ఇప్పుడే ఆర్డీఓ గారికి ఇప్పుడే ఇచ్చాము. ఈ విషయం అయితే ఇప్పుడే ఇచ్చాము. గతంలో మందాడి చెరువు ఆక్రమణ మీద మేము చాలా పోరాటాలు చేసాం. పోయిన 5 ఏళ్లలో అనేక సార్లు అధికారులకు వినిపించాం. అప్పుడున్న ఇరిగేషన్ అధికారులు ఇప్పుడు ఉన్నారు, అప్పుడున్నటువంటి రెవెన్యూ అధికారులు ఇప్పుడు ఉన్నారు. కానీ దాని మీద చర్యలు తీసుకోవడంలో వెనకాడతారు. వీళ్ళు ఉదయం పూట వెళ్ళి ఆక్రమణకు గురవుతున్నటువంటి స్థలం ఇది ప్రభుత్వ స్థలం, దీంట్లో కనుక ఆక్రమిస్తే క్రిమినల్ చర్యలు తీసుకుంటామని బోర్డు పెడతారు. అది 2 రోజుకి ఆ బోర్డు ఉండదు. అంటే ఏమైనట్లు అది. కానీ ఈ విషయంలో స్పష్టంగా మార్కింగ్ చేశారు ఆక్రమణని. వాటిని తొలగించమనే మేము డిమాండ్ చేస్తాం. మీరు గుర్తించారు కదా ఆక్రమణని, మరి తొలగించడానికి ఎందుకు ఇన్ఫర్మేషన్ లెక్కిస్తున్నారు? ఆర్డీఓ గారు ఒక సానుకూలంగా స్పందించారు. ఎంఆర్ఓ గారిని, ఇరిగేషన్ అధికారులను పిలిపించి ఆ ఆక్రమణ తొలగిస్తామని హామీ ఇచ్చారు. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.